అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఈ హిందూ వివాహం అనేటువంటిది ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినట్టుగా అందరి తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దీని ముందున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ దళాలు, వివిధ శాఖలు ఉన్నాయి. వాటితో పాటు ఇది కూడా మనకి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ విశాఖపట్నంలో వాళ్ళ సపోర్ట్ కూడా మనం తీసుకెళ్లి మన ఈవేళ దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మం కోసం చర్చ జరుగుతుంది, తెలుస్తూనే ఉంటుంది. పక్క రాష్ట్రంలో తమిళనాడు అటువంటి చీఫ్ మినిస్టర్ స్టాలిన్ మన హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం ఏ విధంగా వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేస్తున్నాడో, దక్షిణ భారతదేశంలో క్రైస్తవులు ఏ విధంగా పెరుగుతున్నారో, గ్రామ గ్రామాల్లో ఏ విధంగా పాతుకుపోతున్నారో, దీన్ని అరికట్టడానికి హిందూ వివాహం అన్నటువంటిది ఆర్గనైజేషన్ చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ మీకు అందరికీ సెలవు తీసుకుంటున్నాను. सभी मीडिया भाइयों को एक बार बहुत बहुत धन्यवाद। जय श्री राम, जय श्री राम। నమస్కారం అండి, నా పేరు సంతోష్ సింగ్ అండి. నమస్కారం అండి, నా పేరు సంతోష్ సింగ్ అండి. ఇప్పుడు మేము కొత్తగా ఏర్పరిచిన హిందూ వాహిని సంస్కృతి దీనికి అసోసియేషన్కి నేను నా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మొదటిగా మా అధ్యక్షులు ఆర్పి సింగ్ గారికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చి మాట్లాడడానికి ఇచ్చేసింది. ఇప్పుడు ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి వల్ల కారణం ఏంటి అని అనుకోవచ్చు మీరు, ఇది కొత్తగా ఏముంది అని. కానీ మీరు తీసుకుంటే చరిత్రలో తీసుకుంటే మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా హిందుత్వం మీద, హిందువుల మీద జరుగుతున్న అత్యాచారం కానీ, అన్యాయం కానీ అది చాప కింద నీళ్ళ తెలియకుండా మన మీద మనకే రుద్దుతున్నారు. ఉదాహరణకు తీసుకుంటే 1945 నుంచి